నమస్తే 123 విశాఖ వార్తలకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. నర్సీపట్నంలో భవన కార్మికులు ఇబ్బందులకు గురవుతున్నారని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం నర్సీపట్నం గబ్బాడ మండలంలో ఉన్న ఇసుకని వెంటనే నియోజకవర్గ ప్రజలకు సరఫరా చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ ఆధ్వర్యంలో నర్సీపట్నం ఆర్డీఓ వివి రమణకు వినతిపత్రం అందజేశారు. పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, పలువురు సర్పంచులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గణేష్ ఆర్డీఓ రమణ గారితో మాట్లాడుతూ ఈ నెల 21వ తారీఖు లోపు ఉచితంగా ఇసుక సరఫరా చేసే విధానం ప్రక్రియ ప్రారంభించకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 21న శాంతియుత నిరసన ర్యాలీ చేసేందుకు ముందుగానే వినతిపత్రం అందజేశామని ఈ సందర్భంగా నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ తెలిపారు. ఆర్డీఓని కలవడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. దాని తాలూకు ఉద్దేశం అందరికీ తెలుసు. ఇప్పటికే 3 దఫాలుగా నర్సీపట్నంలో మరి ఇసుక స్టాక్ పాయింట్లో ఉన్న మరి ఇసుకని ఉచితంగా ఇవ్వాలని చెప్పి మరి మేము కోరడం జరిగింది. అదే మీ అందరికీ కూడా తెలియపరిచేటంటే ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఇసుక ఎక్కడుంటే అక్కడ ఉచితంగా ఇస్తాం, మేము ఉచితంగా పట్టుకెళ్ళని చెప్పి చెప్పడం జరిగింది. మరి దాంట్లోనే భాగంగా ఈరోజు మరి 1000 టన్నులు మరి ఇసుకని మరి నర్సీపట్నం స్టాక్ పాయింట్ గబ్బడ దగ్గర ఉంది. మరి దాన్ని మేము అందరం కూడా మరి గౌరవ ఆర్డీఓ గారిని ఇప్పటికే కలెక్టర్ గారిని కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. నిన్నే ప్రెస్ మీట్ కూడా చెప్పాను. కలెక్టర్ గారు ఒక వారం ఇప్పటికే 20 రోజులు అయింది. ఒక వారం రోజుల్లో 10 రోజుల్లో కానీ నిర్ణయం తీసుకోకపోతే న్యాయస్థానం కూడా ఆశ్రయించని చెప్పి నేను చెప్పడం జరిగింది. దాంతోపాటు ఈరోజు ఆర్డీఓ గారు కూడా చెప్పాం, మరి ఏదైతే 1000 టన్నులు ఇసుకుందో, మరి ఏదైతే భవన నిర్మాణ కార్యక్రమాలు ఈరోజు సుమారుగా నర్సీపట్నం నియోజకవర్గంలో 5000 కుటుంబాలు పైగా ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఎంతో ఆతృతతో ఎన్నికల ముందు మరి చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే మరి ఎన్నికల్లో ఏ విధంగా చెప్పారు ఉచితంగా ఇసుక పట్టుకెళ్ళిపోయి చెప్పే మరి ఉద్దేశంతో సుమారుగా 90% మంది పైగా భవన నిర్మాణ కార్యక్రమాలు ఈరోజు మరి తెలుగుదేశం పార్టీ పట్టం కట్టారు. కానీ ఈరోజు వారు ఏదైతే అనుకున్నారో అది జరగట్లేదు. కాబట్టి వాళ్ళందరూ కూడా వేలాది మంది ఎవరైతే భవన నిర్మాణ కార్మికులు ఉన్నారో వాళ్ళందరికీ అండగా ఉండాలనే ఉద్దేశం మీద మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే నిర్ణయం తీసుకొని ఇప్పటికే రిప్రజెంటేషన్ ఇవ్వడం కూడా జరిగింది. మేము ఫైనల్గా ఈరోజు ఆర్డీఓ గారు చెప్పేది ఏంటంటే ఇప్పుడు రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఒక 15 రోజుల్లో మేము నిర్ణయం తీసుకోండి. ఈ లోపే మేము కోర్టు కూడా వెళ్తాం. కోర్టు నుంచి ఈ లోపు రావడం జాప్యం అయినట్లయితే ఒక 15 రోజుల తర్వాత 21వ తారీఖున నర్సీపట్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికుల మరి వాళ్ళందరి తరఫున అండగా ఉండాలనే ఉద్దేశం మీద శాంతియుత నిరసన ర్యాలీ చేపట్టాలని చెప్పి మనం నిర్ణయం చేసుకుందాం. అది 21వ తారీఖున మేము చేయడానికి సిద్ధంగా ఉందాం. ఈలోపు మరి ప్రభుత్వం వెంటనే స్పందించి కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు అందరూ స్పందించి వెంటనే మరి ఏదైతే ఉచితంగా ఇస్తానారో మరి ఏదైతే గౌరవ మరి ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఎక్కడ వేసుకుంటే అక్కడ పట్టుకెళ్ళిపోవచ్చు, మీరు ఎడ్ల బండి తీసుకెళ్ళి తోసుకొని పట్టుకెళ్ళిపోండి, మళ్ళీ లేదా ట్రాక్టర్ తీసుకొచ్చి ఉచితంగా పట్టుకెళ్ళని చెప్పారు. అందరూ కూడా మరి ఆతృతతో చూస్తున్నారు. ఈరోజు నర్సీపట్నం ప్రజలందరూ కూడా దయచేసి ఈ 15 రోజుల్లో ఇవ్వాలని చెప్పి గౌరవ మరి కలెక్టర్ గారిని, ఆర్డీఓ గారిని కూడా ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం. లేని పక్షంలో 21వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులకు అండగా ఉంటూ మరి ఈరోజు శాంతియుత నిరసన కార్యక్రమం 21వ తారీఖున చేస్తానని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తాం. జై జగన్. నమస్తే. స్టాక్ మీ అందరిలో కొంచెం మాట్లాడే అందరికి ఇచ్చే థ్యాంక్ యూ.